అందరికీ నా పేరు సతీష్. ప్రజెంట్ నేను ఉండేది కాకినాడ హార్బర్లో ఉన్నా, ఫిషింగ్ హార్బర్లో ఉన్నా. నేను కొత్తగానే యూట్యూబ్ ఛానల్ పెట్టా. తక్కువగానే సబ్స్క్రైబర్స్ ఉన్నారు, తక్కువ వ్యూస్తోనే ప్రజెంట్స్ యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తున్నా. కానీ యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టాను అంటే సీ ఫుడ్ ఎవరికైనా చేపలు కావాల్సి వచ్చినా ఫ్రెష్గా అప్పుడే పట్టి సముద్రం నుంచి తెచ్చే ఏ సీ ఫుడ్ అయినా మీకు నేను డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కావాల్సితే మీరు చెప్పండి. నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అదే స్క్రీన్ మీద ఉంటుంది కనుక ఖచ్చితంగా చూసి మీకు కావాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. నేను ఫ్రెష్గానే తక్కువగా హోల్సేల్గానే మీకు పంపిస్తాను. దయచేసి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను వీడియో సరిగ్గా తీయలేను. ఎందుకంటే ఎప్పుడు మనం వీడియో తీయడం అన్నది లేకపోతే యూట్యూబ్ ఛానల్ అనేది మనకు అన్నీ చాలా కొత్త, మనకు అంతగా తెలియదు. కానీ కొత్తగా ట్రై చేశాను, యూట్యూబ్ ఛానల్ పెట్టాలని పెట్టాను. నా వీడియోస్ సరిగ్గా ఉండవు అని నా విషయం నాకు తెలుసు. మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేస్తారని తెలుసు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియో కాకుండా మరిన్ని ఇంకా చాలా వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తాను. చాలా విచిత్రంగా ఉండే వీడియోస్, చాలా మంచి వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే చూడండి, షేర్ చేయండి, లైక్ చేసుకోండి. ఎందుకు అంటే కొంచెం మనకి ఫస్ట్ కదండి వాయిస్ రికార్డింగ్ చేయడం కూడా నేను ఫస్ట్ టైం కాబట్టి అందుకే అంత కంఫర్ట్గా చేయలేకపోతున్నాను. పర్ఫార్మెన్స్ కూడా మనకు అంతగా తెలియదు. చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, వాళ్ళందరికీ పర్ఫార్మెన్స్ తెలిసినంత ఈజీగా మనకు తెలియదండి. కాబట్టి నేను నార్మల్గా ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. అంటే మీ వ్యూస్ని బట్టి, లైక్స్ని బట్టి నేను ఇంకా బెటర్గా వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. ఇంకెందుకన్నా నేను చెప్పలేను కనుక మీకు ఎటువంటి ఫిష్ అయినా చాలా రకాల చేపలు ఉంటాయి. పండుగప్ప, కోనం, టోనా ఫిష్, పండుగ ఏంటంటారు టైగర్ రొయ్యల్లో 2-3 రకాలు ఉంటాయండి. చాలా ఉంటాయండి, 1-2 అని కాదు, చాలా రకాలైన ఐటమ్స్ ఉంటాయి. మేము మా చిన్నప్పటి నుంచి కూడా మేము మత్స్యకారులము, మేము వేటకి వెళ్తుంటాం. నేను కూడా వేటకి వెళ్తాను మా తోటి వాళ్ళతో. వేట లేని తదనంతరం మేము ఇలాగా బయట పనులకు వెళ్ళిపోతామండి. వేట ఉన్నప్పుడు వేట చేస్తాం, బయట పనులు ఉన్నప్పుడు బయట చేస్తాం. కానీ ఇప్పుడు మాకు వేట అనేది కామన్గా ఉంటుంది కనుక బయట పనులకు కూడా వెళ్తుంటాం. కాబట్టి మా దగ్గర ఫిష్ అనేది తక్కువ జరుగుతుంది. ఎండి చేపలు, ఎండు రొయ్యలు చాలా ఉంటాయండి. అవి కూడా మీకు హోల్సేల్గానే దొరుకుతాయి. మీరు ఆర్డర్ పెట్టుకునే దాన్ని బట్టి నేను హోల్సేల్గా పంపిస్తాను. మీరు ఎక్కువ ఆర్డర్ పెట్టుకుంటే తక్కువలో మీకు హోల్సేల్గా వస్తుందండి. ప్రతిదీ గుర్తుపెట్టుకుని నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి, నేను మీకు పంపిస్తాను. మీరు ఏ ప్రాంతం వారైనా సరే నేను డెలివరీ పంపించగలను తక్కువ రేటుకి. అంటే చెప్పాను కదండి, తక్కువ తీసుకుంటే ఎక్కువ రేటే పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్క సింగిల్ పీస్ అనుకోండి రేట్ ఎక్కువ పడుతుంది, ఎక్కువ తీసుకుంటే తక్కువ రేటు పడుతుంది. కనుక మీరు అది కూడా గుర్తుపెట్టుకుని ఆర్డర్ పెట్టుకోండి. అందరూ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ చేస్తారన్న నాది కూడా ఒకసారి చేయండి. ఒకసారి ప్లీజ్ మర్చిపోకుండా నా వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అని మరీ అడుగుతున్నా. ఓకే అన్న, అందరికీ ధన్యవాదాలు. ఉంటాను మరి.